హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను ఒక కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేసాననమాట. ఇదొచ్చేసి నా ఓన్ రెసిపీ. ఇది జ్యూస్ లాగా తీసుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైమ్ మనం ఇది ఐస్ క్రీమ్ లాగా కూడా తినొచ్చనమాట. ఎవరికి ఎలా నచ్చితే అలా తినొచ్చు. సో, ఇక్కడ చూపిస్తున్నట్టుగానే జ్యూస్ అండ్ ఐస్ క్రీమ్. దీని మేకింగ్ ప్రాసెస్ ఏంటి? ఎలాగా? ఏం ఇంగ్రీడియెంట్స్ కావాలి? అని ఈ వీడియోలో అయితే చూద్దాము. అండ్ ఇదొచ్చేసి బాగా కష్టమైన రెసిపీ అయితే ఏం కాదండి. చాలా సింపుల్‌గానే అయితే అయిపోతుంది. ఫస్ట్ అయితే దీనికోసం మనం డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకోవాలి. నా దగ్గర అయితే బాదం, క్యాష్యూ అలాగే వాల్‌నట్స్ ఉన్నాయి. నేను ఇవి తీసుకున్నాను. ఇంకా మీ దగ్గర ఖర్జూరం ఉంటే విడిగా నానబెట్టుకోవచ్చు వీటితో కాకుండా. అండ్ పిస్తా ఉంటే పిస్తా కూడా నానబెట్టుకోవచ్చు. బట్ నా దగ్గర అయితే ఇవి అవైలబుల్‌గా ఉన్నాయని ఇవి తీసుకున్నాను. అండ్ అలాగే ఇవొచ్చేసి సీడ్స్ అన్నీ కలిపిన పౌడర్ అనమాట. సో, ఇందులో వచ్చేసి నేను ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండీ! సో, ఈ సీడ్స్‌నైతే నేను ఇందులో యాడ్ చేసుకున్నాను. ఈ సీడ్స్ అన్నీ యాడ్ చేసుకొని డ్రైగా రోస్ట్ చేసేసి, ఆ తర్వాత పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ అనమాట. ఇదొచ్చేసి ఒక 4 స్పూన్లు. ఆ తర్వాత దీంట్లోకి మనం పంచదారని ఒక 2 టేబుల్ స్పూన్లు లేదంటే 1 టేబుల్ స్పూన్ పంచదార, ఒక యాలుక్కాయనైతే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది కొంచెం ఫ్లేవర్ ఇస్తుందనమాట. ఆ పచ్చి స్మెల్ అదంటి లేకుండా ఇస్తుంది. అండ్ ఇందులో నేను వాడిందొచ్చేసి హనీ. ఇది డైట్‌లో ఉన్న వాళ్ళకి కూడా రెసిపీ యూజ్ అవుతుంది. ఐస్ క్రీమ్ తినాలి అనిపించినా, జ్యూస్ తాగాలి అనిపించినా, షుగర్ అని భయపడవసరం లేదు. ప్యూర్‌గా నేను హనీతోనే చేస్తున్నాననమాట. సో, ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. దీనికొచ్చేసి నేను ఫస్ట్ పొయ్యి మీద అయితే పాలను పెట్టుకున్నానండి. నేను ఒక అర లీటర్ పాలు, చిక్కటి పాలనైతే తీసుకున్నాను. అవి మరిగేలోపు, ఈలోపు నేను ఒక మిక్సీ జార్‌లోకి నేను పేస్ట్ చేసుకోవాల్సిన ఐటెమ్స్ అయితే వేస్తున్నాననమాట. ఫస్ట్ అయితే ఈ పంచదార, యాలకులు, అలాగే ఇక్కడ నేను ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా! ఈ పౌడర్‌ని కూడా యాడ్ చేస్తున్నానండి. సో, ఇదైతే ఫస్ట్ ఒకసారి బాగా మిక్స్ అవ్వనివ్వాలి. అంటే ఇది ఇంతకుముందు చేసిన పౌడర్ కాబట్టి కొంచెం క్రంచీగా చేసుకున్నాను. సో, అది పౌడర్ అయ్యేలోపు మనం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదండీ! సో, ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒలిచి దీంట్లో వేసుకోవాలి. నానబెట్టినయి కాబట్టి వాటర్ వడకట్టేయాలి. సో, తర్వాతొచ్చేసి ఇక్కడ పౌడర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో, బాగా మిక్సీ ఆడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఈ డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యాడ్ చేసుకోవాలనమాట. ఇప్పుడు ఇవి కూడా యాడ్ చేసిన తర్వాత మీరు పాలు వేసుకోవచ్చు. లేదు అంటే వాటర్‌తో కూడా మీరు దీన్ని పేస్ట్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం క్రీమీ టెక్స్చర్ ఐస్ క్రీమ్‌లా కూడా బావుంటుంది అని చెప్పి పాలేసైతే మిక్సీ చేశాను. సో, ఈ పాలనైతే మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడొచ్చేసి చూస్తే పాలైతే మరుగుతున్నాయన్నమాట. పాలని ఎప్పుడూ సిమ్‌లోనే పెట్టుకొని మరిగించండి. హై ఫ్లేమ్‌లో పెట్టేసి ఫాస్ట్‌గా అయితే మరిగించాల్సిన అవసరమే లేదు. స్లోగా చేసుకునే ప్రాసెస్ కాబట్టి ఎంత స్లోగా చేసుకుంటే అంత టేస్ట్ బావుంటుంది. సో, పాలైతే ఒక పొంగొచ్చిన తర్వాత ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న జ్యూస్ ఏదైతే చేసుకున్నామో అదంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలనమాట. వేసుకొని వెంటనే కలపాలండి. విస్కర్ ఉంటే విస్కర్‌తో లేదంటే మీ చేతిలో అందుబాటులో ఉన్న దేనితో అయినా గరిటెతో ఫాస్ట్‌గా కలిపేసుకోవాలి. లేదంటే ఉండలు కడుతుంది. ఇప్పుడొచ్చేసి అది చల్లారిన తర్వాత అంటే ఒక 80% వరకు అది చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకైతే హనీనైతే యాడ్ చేస్తున్నాను. మొత్తం నేనొచ్చేసి ఒక ఫుల్ క్యాన్ హనీ అయితే తీసుకున్నానండి. అది 250 గ్రామ్స్ హనీ ఉంటుంది. హనీ అంతా కూడా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడున్న ఆప్షన్ ఏంటి అంటే, మాకు హనీ ఒద్దండి, లేదంటే హనీ అవైలబుల్‌గా లేదు అనుకున్న వాళ్ళు షుగర్ అయితే వాడొచ్చు. దీనికొచ్చేసి ఒక 200 గ్రామ్స్ నుంచి 250 గ్రామ్స్ వరకు షుగర్ అయితే పడుతుంది. అంత షుగర్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఒక 2 గంటలు ఫ్రిడ్జ్‌లో ఉంచేస్తే నేనైతే డీప్‌లో పెట్టుకుంటున్నాను. ఫాస్ట్‌గా కూలింగ్ అవ్వాలి సమ్మర్ గదా అని చెప్పి. సో, 2 అవర్స్ నేను ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న తర్వాత తీసి చూస్తే ఇలా కొంచెం చిక్కగా అవుతుందనమాట. సో, దీన్నైతే మనం ఇలాగ జస్ట్ కూల్ అవ్వగానే గ్లాస్‌లో సర్వ్ చేసుకొని జ్యూస్ లాగా అయితే తాగొచ్చు. లేదు ఐస్ క్రీమ్ లాగా తినాలి అనుకుంటే ఇప్పుడు ఇదే తీసుకొని వెళ్లి ఒక బౌల్ అంటే ఒక హ్మ్. టైట్‌గా ఉండాలనమాట మూత. అలాంటిది ఒక జార్ కానీ, లేదంటే ఒక బాక్స్ కానీ తీసుకొని, దీన్ని ఆ బాక్స్‌లో వేసుకొని డీప్‌లో మాత్రమే పెట్టుకోండి. పెట్టుకొని ఓవర్‌నైట్ అంతా వదిలేశారు అంటే, తర్వాత రోజు మార్నింగ్‌కి మీకు ఐస్ క్రీమ్‌లాగా కూడా తయారవుతుంది. సో, ఇక్కడైతే నేను ఫస్ట్ ఇది జ్యూస్ లాగా అయితే చేసి మా ఇంట్లో వాళ్ళకిచ్చాను. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ మిగిలిన దాంతో నేను ఐస్ క్రీమ్‌లాగా కూడా ప్రిపేర్ చేశాననమాట. సో, ఇప్పుడైతే ఈ జ్యూస్ అయితే నేను గ్లాస్‌లో వేసేసాను. సర్వ్ చేసుకున్నాను. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్‌ని అయితే ఫాలో అవ్వండి. అలాగే ఇలాంటి రెసిపీస్ ఇంకేమైనా కావాలి అంటే గనక కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. డెఫినైట్‌లీ అలాంటి రెసిపీస్ అన్నీ ట్రై చేసి మీకు చూపిస్తాము.
అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు మేము చూపించిన రెసిపీస్ ఏమైనా ట్రై చేసి ఉంటే, వాటి కామెంట్ సెక్షన్‌లో మీరు ఎలా ట్రై చేశారు, మీకెలా కుదిరింది అనేది డెఫినిట్‌గా మాకు కామెంట్ చేసి చూపించండి. సో దట్ వి ఆర్ వెరీ హ్యాపీ. అండ్ మీకు ఇంకా ఇంకా మంచి రెసిపీస్ కావాలి అంటే కామెంట్‌లో పెట్టండి. మేము వాటిని చూసి ట్రై చేసి మీకు అందిస్తాము.